హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం సింపుల్ ప్రిపోజిషన్ ఫర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వల్ల ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ అంటే కొరకు లేదా కోసం అని అర్థం. ఫర్ను ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తామో ఇప్పుడు చూద్దాం. టు షో ద డెస్టినేషన్ ఆఫ్. టు షో ద డెస్టినేషన్ ఆఫ్ అంటే గమ్యాన్ని గురించి చెప్పేటప్పుడు మనం ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ లెఫ్ట్ ఫర్ కర్నూల్. టు స్పెసిఫై అన్ అమౌంట్. టు స్పెసిఫై అన్ అమౌంట్ అంటే కొంత మొత్తాన్ని గురించి చెప్పేటప్పుడు మనం ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఐ గాట్ ఏ బిల్ ఫర్ 1000 rupees. టు ఇండికేట్ ఏ స్పెసిఫిక్ టైం. టు ఇండికేట్ ఏ స్పెసిఫిక్ టైం అంటే ఖచ్చితమైన సమయాన్ని గురించి చెప్పేటప్పుడు మనం ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే షీ హ్యాజ్ అన్ అపాయింట్మెంట్ ఫర్ 3 PM. టు సే యాజ్ బీయింగ్. టు సే యాజ్ బీయింగ్ అంటే ఉదాసీనంగా చెప్పేటప్పుడు మనం ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే డోంట్ టేక్ ఎనీబడి ఫర్ గ్రాంటెడ్. టు షో ద డూయర్ ఆఫ్ అన్ యాక్షన్. టు షో ద డూయర్ ఆఫ్ అన్ యాక్షన్ అంటే పని చేసేవాడిని గురించి చెప్పేటప్పుడు మనం ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇట్స్ ఫర్ యూ టు డిసైడ్. ఫర్ అంటే కొరకు లేదా కోసం అని అర్థం. ఫర్ను ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తామో ఇప్పుడు చూద్దాం. టు షో ద డెస్టినేషన్ ఆఫ్. టు షో ద డెస్టినేషన్ ఆఫ్ అంటే గమ్యాన్ని గురించి చెప్పేటప్పుడు మనం ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ లెఫ్ట్ ఫర్ కర్నూల్. టు స్పెసిఫై అన్ అమౌంట్. టు స్పెసిఫై అన్ అమౌంట్ అంటే కొంత మొత్తాన్ని గురించి చెప్పేటప్పుడు మనం ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఐ గాట్ ఏ బిల్ ఫర్ 1000 rupees. టు ఇండికేట్ ఏ స్పెసిఫిక్ టైం. టు ఇండికేట్ ఏ స్పెసిఫిక్ టైం అంటే ఖచ్చితమైన సమయాన్ని గురించి చెప్పేటప్పుడు మనం ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే షీ హ్యాజ్ అన్ అపాయింట్మెంట్ ఫర్ 3 PM. టు సే యాజ్ బీయింగ్. టు సే యాజ్ బీయింగ్ అంటే ఉదాసీనంగా చెప్పేటప్పుడు మనం ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే డోంట్ టేక్ ఎనీబడి ఫర్ గ్రాంటెడ్. టు షో ద డూయర్ ఆఫ్ అన్ యాక్షన్. టు షో ద డూయర్ ఆఫ్ అన్ యాక్షన్ అంటే పని చేసేవాడిని గురించి చెప్పేటప్పుడు మనం ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇట్స్ ఫర్ యూ టు డిసైడ్. టు సే ఇంటెంటెడ్ టు బి గివెన్ టు. టు సే ఇంటెంటెడ్ టు బి గివెన్ టు అంటే ఎవరి కోసమో అని చెబుతున్నప్పుడు మనం ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఐ గాట్ సమ్ మెసేజ్ ఫర్ యూ. టు ఇండికేట్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ డిజైర్ ఆర్ ఇంటెన్షన్ అంటే దేనికోసమో అని చెప్పే సందర్భంలో మనం ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే షీ ఈజ్ మచ్ వరీడ్ ఫర్ హిస్ సేఫ్టీ. టు ఇండికేట్ ద రెసిపియంట్ ఆఫ్ అన్ యాక్షన్. టు ఇండికేట్ ద రెసిపియంట్ ఆఫ్ అన్ యాక్షన్ అంటే ఎవరిని ఉద్దేశించి చేస్తామో అని చెప్పే సందర్భంలో మనం ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే షీ ప్రిపేర్డ్ లంచ్ ఫర్ అజ్. ఇన్ ఆర్డర్ టు హెల్ప్ సంబడి ఆర్ సంథింగ్. ఇన్ ఆర్డర్ టు హెల్ప్ సంబడి ఆర్ సంథింగ్ అంటే సహాయం చేసే ఉద్దేశాన్ని గురించి చెప్పేటప్పుడు మనం ఫర్ అనే ప్రిపోజిషన్ను
ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? టు సే ఎంప్లాయిడ్ బై. టు సే ఎంప్లాయిడ్ బై అంటే దేనికోసం నియమించబడ్డామో అని చెప్పే సందర్భంలో మనం ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే దే ఆర్ వర్కింగ్ ఫర్ నిహాలి ఇన్స్టిట్యూట్. టు సే ఇంటెంటెడ్ టు బి గివెన్ టు. టు సే ఇంటెంటెడ్ టు బి గివెన్ టు అంటే ఎవరి కోసమో అని చెబుతున్నప్పుడు మనం ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఐ గాట్ సమ్ మెసేజ్ ఫర్ యూ. టు ఇండికేట్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ డిజైర్ ఆర్ ఇంటెన్షన్ అంటే దేనికోసమో అని చెప్పే సందర్భంలో మనం ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే షీ ఈజ్ మచ్ వరీడ్ ఫర్ హిస్ సేఫ్టీ. టు ఇండికేట్ ద రెసిపియంట్ ఆఫ్ అన్ యాక్షన్. టు ఇండికేట్ ద రెసిపియంట్ ఆఫ్ అన్ యాక్షన్ అంటే ఎవరిని ఉద్దేశించి చేస్తామో అని చెప్పే సందర్భంలో మనం ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే షీ ప్రిపేర్డ్ లంచ్ ఫర్ అజ్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ సంబడి ఆర్ సంథింగ్. ఇన్ ఆర్డర్ టు హెల్ప్ సంబడి ఆర్ సంథింగ్ అంటే సహాయం చేసే ఉద్దేశాన్ని గురించి చెప్పేటప్పుడు మనం ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? టు సే ఎంప్లాయిడ్ బై. టు సే ఎంప్లాయిడ్ బై అంటే దేనికోసం నియమించబడ్డామో అని చెప్పే సందర్భంలో మనం ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే దే ఆర్ వర్కింగ్ ఫర్ నిహాలి ఇన్స్టిట్యూట్. టు ఇండికేట్ ఈక్వాలిటీ. టు ఇండికేట్ ఈక్వాలిటీ అంటే సమానంగా అని చెప్పే సందర్భంలో మనం ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఐ గేవ్ హిమ్ ఏ వర్డ్ ఫర్ ఏ వర్డ్. టు సే ఏ రీజన్ ఆర్ కాజ్. టు సే ఏ రీజన్ ఆర్ కాజ్ అంటే కారణాన్ని గురించి చెప్పేటప్పుడు మనం ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నిహాల్ ఈజ్ ఫేమస్ ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్. టు ఇండికేట్ కొరెలేషన్ ఆర్ కొరస్పాండెన్సీ. టు ఇండికేట్ కొరెలేషన్ ఆర్ కొరస్పాండెన్సీ అంటే పరస్పర సంబంధాన్ని గురించి చెప్పేటప్పుడు మనం ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే షీ స్పెంట్ ఆల్ ద డే ఫర్ హిస్ ఫ్రెండ్స్. టు సే టు గెట్. టు సే టు గెట్ అంటే పొందుటకు అని చెప్పే సందర్భంలో మనం ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఐ హ్యాడ్ బీన్ దేర్ ఫర్ సమ్ ఇన్ఫర్మేషన్. టు సే ఇన్ ఎక్స్చేంజ్ ఫర్. టు సే ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ అంటే దానికి బదులుగా అని చెప్పే సందర్భంలో మనం ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే వీ కాన్ నాట్ బై ఎవ్రీథింగ్ ఫర్ మనీ. టు ఇండికేట్ ఈక్వాలిటీ. టు ఇండికేట్ ఈక్వాలిటీ అంటే సమానంగా అని చెప్పే సందర్భంలో మనం ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఐ గేవ్ హిమ్ ఏ వర్డ్ ఫర్ ఏ వర్డ్. టు సే ఏ రీజన్ ఆర్ కాజ్. టు సే ఏ రీజన్ ఆర్ కాజ్ అంటే కారణాన్ని గురించి చెప్పేటప్పుడు మనం ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నిహాల్ ఈజ్ ఫేమస్ ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్. టు ఇండికేట్ కొరెలేషన్ ఆర్ కొరస్పాండెన్సీ. టు ఇండికేట్ కొరెలేషన్ ఆర్ కొరస్పాండెన్సీ అంటే పరస్పర సంబంధాన్ని గురించి చెప్పేటప్పుడు మనం ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే షీ స్పెంట్ ఆల్ ద డే ఫర్ హిస్ ఫ్రెండ్స్. టు సే టు గెట్. టు సే టు గెట్ అంటే పొందుటకు అని చెప్పే సందర్భంలో మనం ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఐ హ్యాడ్ బీన్ దేర్ ఫర్ సమ్ ఇన్ఫర్మేషన్. టు సే ఇన్ ఎక్స్చేంజ్ ఫర్. టు సే ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ అంటే దానికి బదులుగా అని చెప్పే సందర్భంలో మనం ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే
we cannot buy everything for money. To say on behalf of. To say on behalf of అంటే ఆ తరపున అని చెప్పే సందర్భంలో మనం ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఐఎమ్ స్పీకింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. టు సే ఇన్ సపోర్ట్ ఆఫ్. టు సే ఇన్ సపోర్ట్ ఆఫ్ అంటే మద్దతుగా అని చెప్పే సందర్భంలో మనం ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే దే ఆర్ ఆల్ ఫర్ మీ. టు సే ఇన్ ప్లేస్ ఆఫ్. టు సే ఇన్ ప్లేస్ ఆఫ్ అంటే ఆ స్థానంలో అని చెప్పే సందర్భంలో మనం ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే యూ కెన్ నాట్ సైన్ ఫర్ మీ. టు షో ఎ పర్పస్ ఆర్ ఫంక్షన్. టు షో ఏ పర్పస్ ఆర్ ఫంక్షన్ అంటే ఆ ఉద్దేశంతో అని చెప్పే సందర్భంలో మనం ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే దే ఆర్ ఫైటింగ్ ఫర్ ఫన్. టు కంపేర్ వన్ థింగ్ విత్ అదర్స్ ఆఫ్ ద సేమ్ టైప్. టు కంపేర్ వన్ థింగ్ విత్ అదర్స్ ఆఫ్ ద సేమ్ టైప్ అంటే పోల్చి చెబుతున్నప్పుడు ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ ఈజ్ వెరీ మెచ్యూర్ ఫర్ హిజ్ ఏజ్. టు సే ఆన్ బిహాఫ్ ఆఫ్. టు సే ఆన్ బిహాఫ్ ఆఫ్ అంటే ఆ తరపున అని చెప్పే సందర్భంలో మనం ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఐఎమ్ స్పీకింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. టు సే ఇన్ సపోర్ట్ ఆఫ్. టు సే ఇన్ సపోర్ట్ ఆఫ్ అంటే మద్దతుగా అని చెప్పే సందర్భంలో మనం ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే దే ఆర్ ఆల్ ఫర్ మీ. టు సే ఇన్ ప్లేస్ ఆఫ్. టు సే ఇన్ ప్లేస్ ఆఫ్ అంటే ఆ స్థానంలో అని చెప్పే సందర్భంలో మనం ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే యూ కెన్ నాట్ సైన్ ఫర్ మీ. టు షో ఏ పర్పస్ ఆర్ ఫంక్షన్. టు షో ఏ పర్పస్ ఆర్ ఫంక్షన్ అంటే ఆ ఉద్దేశంతో అని చెప్పే సందర్భంలో మనం ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే దే ఆర్ ఫైటింగ్ ఫర్ ఫన్. టు కంపేర్ వన్ థింగ్ విత్ అదర్స్ ఆఫ్ ద సేమ్ టైప్. టు కంపేర్ వన్ థింగ్ విత్ అదర్స్ ఆఫ్ ద సేమ్ టైప్ అంటే పోల్చి చెబుతున్నప్పుడు ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ ఈజ్ వెరీ మెచ్యూర్ ఫర్ హిజ్ ఏజ్.